భూమికి ఇంకో సంబంధం చేస్తాడు. భూమిని ఎవరికో అప్పచెప్పడానికైతే నిన్నెందుకు రమ్మంటానన్నయ్య? నీకు అప్పచెప్పడానికే నేను రమ్మన్నాను. రై, ఏం మాట్లాడుతున్నారా? నీకు మైండ్ పనిచేస్తుందా? నేను చెప్పేది నిజం. అదిగో భూమి వచ్చింది. ఇదొక ఆట అయిపోయింది భూమి. ప్రతిసారి నువ్వు ఆడిన ఆటలో నేను బలి అవుతూనే ఉన్నాను. కానీ ఈసారి నేను బలవడానికి సిద్ధంగా లేను. బావా, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మా పెళ్లి తప్పించుకోవడానికి చెర్రీ ఏదో ప్లాన్ చేశానన్నాడు. ఆ ప్లాన్లో భాగంగానే నన్ను ఎక్కడికి రమ్మన్నాడు. భూమి, నువ్వు అన్నయ్య వెళ్ళిపోవడం ఒకటే దారి. అప్పుడే మా ఇద్దరి పెళ్లి తప్పిపోతుంది. ఏంట్రా నీ ఉద్దేశం? ఈవిడ కారుని తీసుకెళ్ళి పెళ్లి చేసుకొని మీ ఇంటికి ఇల్లరికం రమ్మంటావా? అలా అని నేను అనడం లేదు. అసలు ఆ రోజు పెళ్లి అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆ రోజు రేయ్, చాలరా చాలరా నీ కహానీలు. ఈ కహానీలు విని విని నేను అలసిపోయాను. నీ మాట నమ్మి నేను ఈవిడ గారిని తీసుకెళ్ళాను అనుకో, పెళ్లి పీటల మీద కూర్చున్నానే అనుకో, తాళి కట్టక ముందైనా నాకు నాన్న కావాలి అంటుంది. ఓకే, ఒకవేళ తాళి కట్టానే అనుకో, అప్పుడు ఇల్లరికంగా నా ఇంటికి రమ్మని అంటుంది.